వచ్చినట్టు లేదు, మీటింగ్కి వచ్చినట్టు లేదు. మా నాయన ఇంటికి బొడ్రాయి పండగకి వచ్చినట్టుంది నాకు. ఇక్కడ వర్ధనపేట, పర్వతగిరి అంటే ఏంది? నేను చిన్నప్పటి నుంచి ఇంటున్న ఊర్లు కల్లెడ, కకిరాలపల్లి, నల్లబెల్లి, ఇట్లాంటివన్నీ మా నాన్నమ్మ నాకు చెప్పేది చిన్నప్పుడు కథల లెక్క. ఏంటిది అంటే వాళ్ళు రైతు కూలీలు లెక్క. మా నాన్న కూడా ఎండాకాలం సెలవులు వస్తే పత్తి ఏరడానికి, పెసర్లు ఏరడానికి, పల్లీలు తీయడానికి, వాటన్నిటికీ కూడా పోయేటోళ్ళంట. ఆ వచ్చిన పైసలతోటే పుస్తకాలు కొనుక్కోవడం, ఇట్లాంటివన్నీ చేసి అంత చిన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం మేము. అయితే మా తాత తండ్రులు నడిచిన నేల, పీల్చిన గాలి, తర్వాత వాళ్ళు చెమటోడ్చి చేసిన సేద్యం అంతా కూడా నా కళ్ళ ముందు కదలాడింది. అందుకే నేను డాక్టర్ వృత్తిలోకి వచ్చినాక నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు నేను వర్ధనపేటనే సెలెక్ట్ చేసుకున్నప్పుడు చాలా సంబరపడ్డా. ఎందుకంటే నా తాత తండ్రులు నడిచిన నేల మీద నేను కూడా సేవ చేసుకునే అవకాశం నాకు కలిగింది అని చెప్పి. అయితే లాస్ట్లో నాకు అవకాశం ఇవ్వడం వల్ల టకాటక మాట్లాడడంతో పాఠం చెప్పినట్టుంది అని అంటానంట. కానీ ఏది కూడా నేను సొంతంగా చెప్పే ముచ్చట్లే, ఇవన్నీ అప్పటికప్పుడు చెప్పే ముచ్చట్లే, కాబట్టి అందరూ వినండి. ఆ విధంగా మా నాన్నగారు ఏదైతే కష్టపడి పర్వతగిరి నుంచి వచ్చి ఒక తెలంగాణ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా పనిచేశారు. ఆయన కూతురుగా నేను కూడా డాక్టర్ వృత్తిని ఎంచుకున్నాను, ఎందుకంటే సేవ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో. అదేవిధంగా కడియం ఫౌండేషన్ స్థాపించి మహిళలకి, పేద బాలికలకి ఆరోగ్యం, విద్య, వైద్యం, వారి గురించి గర్భిణీ స్త్రీలలో కూడా నేను ఏదైతే వర్ధనపేటలో పనిచేసినప్పుడు, ఇక వర్ధనపేట హాస్పిటల్ గురించి చెప్పాలంటే నాకన్నా బాగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే 6 ఏళ్ళు పనిచేసిన నేను అక్కడ. ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ముఖ్య కేంద్రము ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినానో నేనైతే. ల్యాబ్ డెవలప్ చేయండి, బాత్రూమ్స్ నెలకి 200 డెలివరీలు అయితే అక్కడ. పాప మా గర్భిణీ స్త్రీలు చెకప్లకు వచ్చినప్పుడు బాత్రూమ్లు, టాయిలెట్స్ లేక అవస్థపడేటోళ్ళు. ఎన్నిసార్లు వచ్చినా ఒక్క చిన్న పని కూడా చేయలేదు. చెప్పి నేను సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలలో 2-3 సార్లు మాత్రమే వచ్చిండు. నేను ఇంటికి వచ్చి మా నాన్నకి చెప్పేదాన్ని, ఏమాత్రం డెవలప్మెంట్ చేస్తలేడు అక్కడ ఎమ్మెల్యే, చాలా కష్టంగా ఉంది అక్కడ గర్భిణీ స్త్రీలకి అని చెప్తే కూడా మా నాన్న 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. చేస్తా అని ఒక్క చిన్న పని కూడా వర్ధనపేట సిహెచ్సిలో ఒక్క పని కూడా కాలేదు. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూస్తే ఆడ బాత్రూమ్స్ ఉండవు, బాత్రూమ్స్ ఉన్నా అవి పనిచేయవు. తర్వాత ఒక పెథాలజిస్ట్గా నేను రక్త నమూనాలు, మన అందరికీ డెంగ్యూలు, తర్వాత అప్పుడు అన్ని వివిధ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు దాన్ని సిబిపి చిన్న మెషిన్ తెప్పియమని 2-3 సంవత్సరాలు అడిగినా కూడా తెప్పియలేదు. ఏ పని కూడా అక్కడ జరగలేదు అని నేను ఒక డాక్టర్గా చూసిన కాబట్టి చెప్తున్నా. అయితే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, అప్పుడు కూడా నేను కడియం ఫౌండేషన్ ద్వారా ఎవరైతే ఈ మహిళలకి రక్తహీనత ఉందో వాళ్ళకి న్యూట్రిషన్ కిట్స్, బెల్లం, పల్లి పట్టీలు అట్లాంటివి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని వివరించడము చేసేదాన్ని. ఈ విధంగా నేను సేవా కార్యక్రమాలతోటి నేను ముందుంటే, నేను అసలు పర్వతగిరి బిడ్డని, నాది లోకల్. ఇప్పుడే ఇంతకుముందు ఒక అన్నాడు, అసలు అత్తగారిల్లు కాదు, అమ్మగారిల్లు కాదు, ఆయన వచ్చి వర్ధనపేటలో తిష్టేసి ఆయన నన్ను అంటాడు నేను నాన్ లోకల్ అని. మీరే చెప్పాలి, నేను లోకలా నాన్ లోకలా? ఎవరు నాన్ లోకల్? సరే, నువ్వు వచ్చినావు, భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు. కానీ ఏం చేసినావు? నువ్వు గుట్టలు మింగినావు, భూ కబ్జాలు చేసినావు. మీ అందరికీ తెలుసు, పెరుమాండ్లగూడెంలో రైతుల భూములు ఇవ్వకపోతే చేసిన 3rd డిగ్రీకి ఆ గాయాలు పాపం వాళ్ళకి ఇప్పటికీ మాననే లేదు. అయినా ఈయన మాత్రం మళ్ళీ ఓట్లు అడగడానికి సిగ్గు లేకుండా వస్తున్నాడని నేను మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం ఏంది, ఇంతకుముందు ఇక్కడ మాట్లాడిన నాయకులందరూ ఒక్కొక్క పేరు ఇచ్చింది ఆయనకి. దున్నపోత అన్నారు. ఇంకా కానీ ఒక్క మాట నాకు నచ్చలే, పెద్ద పులి అట. పెద్ద పులి కాదు, అది గుంటనక్క. ఇంకొకటి ఏంటంటే, ఈసారి కొడితే ఇక గూబ గుయ్యని ఇంకో 30 ఏళ్ళు నేల మీద పడిపోయి పైకి లేవకుండా ఉండాలి. అట్లాంటి దౌర్జన్యాలు చేసే నాయకులు మనకు అవసరం లేదు. వర్ధనపేట ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివి కల్లోలని నేను నమ్ముతున్నా. కాబట్టి మంచిగా విద్యావంతురాలైన నేను, ఆయన ఏదైతే మాట్లాడుతాడో అసలు ఆ మాట కూడా సరిగ్గా వస్తలేదు ఆయనకి. ఇట్లాంటి వ్యక్తులు ఢిల్లీకి వెళ్ళి ఏం మాట్లాడతారన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్ధనపేటలో మింగిన భూములు ఇంకా అరగనే లేదు. ఇప్పుడు ఇంకో 6 నియోజకవర్గాలలో భూములు మింగడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భూములు, జాగలు, ఆస్తులు ఉన్న ప్రతి వ్యాపారవేత్తలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.
పోలీసు వర్ధనపేటను కాపాడుతున్నాడు, కానీ నాగరాజు అన్న మరి మిగతా 6 నియోజకవర్గాలు కాపాడుకోవాలంటే మనమందరం ఒకటి అవ్వాలి, ఆ దొంగని రానియకుండా చెయ్యాలి. తర్వాత ఆయనకి ఏ ఓటు కూడా ఆయనకి పడకుండా చూసుకోవాలి మనమందరం. మీరందరూ కూడా, నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఆడబిడ్డ ఎప్పుడు పుట్టింటి సుఖం కోరుకుంటుంది, పుట్టింటి బాగా కోరుకుంటుంది, అన్నదమ్ముల బాగా కోరుకుంటుంది. అట్లనే నేను మీ వర్ధనపేట ఆడబిడ్డగా మీ అందరి బాగా కోరుకుంటాను. 24 గంటల్లో మీకు అందుబాటులో ఉంటాను. వర్ధనపేట ఎమ్మెల్యే మన పోలీస్ బాస్ నాగరాజు అన్న గారి సలహాలు సూచనల మేరకి వర్ధనపేట అంటే ఎట్లయినా నాకు కొంచెం మమకారం ఎక్కువనే కాబట్టి, అక్కడ పని చేసిన కాబట్టి ఎట్లయినా కొంచెం ఎక్కువనే నిధులు అక్కడ ఇస్తా అని ఇక్కడ మీ అందరి ముందు చెప్తున్నాను. మనం అందరం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ కూడా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు స్టేజ్ మీద, తర్వాత నాగరాజ్ అన్న ఇక్కడ ఉన్నాడు. ఎందువల్ల? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్లనే ఇది మాకు సాధ్యమైంది. రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మహిళలకి అన్ని విధాలుగా హక్కులు కల్పించింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తీసేస్తాడంట, రాజ్యాంగం తీసేస్తాడంట, రిజర్వేషన్స్ ఎత్తేస్తాడంట. నేను ఇట్లాంటి ఈ పొజిషన్లో ఉన్నా అంటే రేపు మన రాబోయే తరాలు కూడా మంచిగా ముందుకెళ్ళాలి, మంచిగా చదువుకోవాలి అంటే రాజ్యాంగం ఉండి తీరాల్సిందే. నరేంద్ర మోడీని ఇంకోసారి ఆయనకు అవకాశం కల్పించొద్దు. ఏదైతే 400 సీట్లు మాకు వస్తాయని వాళ్ళు చెప్పుకుంటున్నారో అదంతా హంబక్. కేవలం 220 వరకే అది పడిపోయింది. అది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు భయంతో లేనిపోని. ఇప్పుడు మీరు నిన్న కొత్తగా శ్రీరామనవమి పండుగ కొత్తగా ఏమైనా చేసుకున్నారా? అంతకుముందు చేసుకున్నట్టే చేసుకున్నారా? ఎప్పట్లెక్కనే చేసుకున్నారు, కానీ కొత్తగా అయితే చేసుకోలే కదా. అన్నీ తెలిసినాయే, కానీ వాళ్ళు వచ్చి ఇచ్చంత్రాలు మాట్లాడతాను అంటారు చూడు, అట్లా అనమాట. లేనిపోని అన్నీ వాళ్ళే సృష్టించి ఇక మేమే చేస్తాం అంతా అన్నట్టు మాట్లాడతారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ పాపం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళి ప్రేమని పంచండి అని మాట చెప్తున్నాడు. ఈయనేమో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. భారత్ జోడో యాత్ర అంటే ఆయన భారత్ బేజో యాత్ర అనే చేస్తున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న అన్నిటిని కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన నరేంద్ర మోడీ. అందుకే ఆయనని కూడా నేలకేసి కొట్టాలి, పాతాళంలోకి తొక్కాలి వీళ్ళిద్దరిని, ఆరూర్ రమేష్ను నరేంద్ర మోడీని. నాతో పాటు ఇంకో 14 మందిని కనుక మీరు ఇక్కడ తెలంగాణలో లోక్సభ అభ్యర్థులుగా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన అంటున్నారు కులగణన జనగణన ప్రకారం రిజర్వేషన్స్, తర్వాత ఇంకా రావాల్సిన హక్కులన్నీ కూడా మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ చాలా దుర్మార్గుడు. రాహుల్ గాంధీ మాత్రం చాలా మంచిగా మన భవిష్యత్తు తరాల కోసం ఆలోచిస్తున్నాడు అన్నది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, ఆడబిడ్డ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఇచ్చి పంపుతారన్నారు కదా. ఇప్పుడు అన్న చెప్పిండు 20,000 అన్నకు వచ్చినాయి, ఇంకో 20,000 ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అన్నారు కదా మెజారిటీ. కానీ ఆడబిడ్డ కట్నంగా నాకు ఇంకొక 20,000 ఎక్స్ట్రా ఇచ్చి మొత్తం 60,000 మెజారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. సరే, అందరికి ఆకలి అవుతుంది కాబట్టి ఇక నేను ఆపేస్తానా. ఇంకొకటి ఏంటంటే, మీ ఇంటి బిడ్డ ఎంపీ అయితే ఎట్లయినా పర్వతగిరి బిడ్డని, ఎట్లయినా మీ బిడ్డనే. ఇక అన్ని చోట్ల ఈ మాట చెప్తాను, కానీ ఖచ్చితంగా హక్కు అయితే మీకే ఎక్కువ ఉన్నది వర్ధనపేట వాళ్ళకి. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్క ఓటు కూడా బీజేపీ అభ్యర్థికి వెళ్ళకూడదు. ఆయన ఏదో నాది వర్ధనపేట అని చెప్పి 24 గంటలు అక్కడక్కడే తిరుగుతాడు, మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. మీరు అటు వెళ్ళకుండా ఖచ్చితంగా డాక్టర్ కడియం కావ్యకి మే 13వ తారీఖు నాడు చేతి గుర్తుకు ఓటేసి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వర్ధనపేట నుంచి వచ్చిన నా సొంత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల, అమ్మలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.